విజయవంతంగా మహానాడు వేడుకలు మండల కేంద్రమైన బట్టిప్రోలులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహానాడు 2026 కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా ఆధ్వర్యంలో ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి కేకులు కట్ చేసి ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ కార్యకర్తలను సత్కరించారు. అనంతరం వర్చువల్ మహానాడు వేడుకలను నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తిలకించారు. ఈ కార్యక్రమంలో జయశీలరావు, కరుణ శ్రీనివాసరావు, మల్లికార్జునరావు, డొక్కు శ్రీనివాసరావులు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టుడే టీవీ ప్రతినిధి కుంచే వెంకటేశ్వరరావు, వేమూరు నియోజకవర్గం. మరికొద్ది నిమిషాల్లో ఇంకా కార్యకర్తలు, నాయకులు హాజరు కావాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. వారందరూ వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాల్లో ఎన్టీఆర్ చిత్రపటానికి గార్లెన్ చేసి వారి జయంతి సందర్భంగా కేక్ కటింగ్ చేయటం, తర్వాత లైవ్ కార్యక్రమాన్ని వీక్షించటం, తర్వాత టీ బ్రేక్, లంచ్, తర్వాత స్నాక్స్, ఈవినింగ్ కార్యక్రమం ముగింపుతో ఈరోజు కార్యక్రమం ముగుస్తుంది. ఈ కార్యక్రమానికి వేమూరు నియోజకవర్గానికి పరిశీలకులుగా ఎస్ వెంకటేశ్వరరాజు గారు, భట్రాజ్ కార్పొరేషన్ చైర్మన్ గారు, మన నియోజకవర్గానికి పరిశీలకులుగా ఈ మహానాడు కార్యక్రమ నిర్వహణకు సంబంధించి ప్రత్యేకంగా విచ్చేశారు. వారికి మన క్లస్టర్ నెంబర్ 10 బట్టిప్రోలు తరఫున హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఒక 10 నిమిషాల్లో ఈ కార్యక్రమం పెట్టి కట్ చేస్తారు పెద్దలు. దయచేసి అందరూ కూడా ఒక 5 నిమిషాల్లో చిత్రపటం దగ్గర నివాళులు అర్పించండి. తర్వాత దీంట్లో కొంతమంది 82 నుంచి ఈ రోజు వరకు పార్టీకి అంకిత భావంతో ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలను గుర్తించి వాళ్ళకి చిరు సత్కారాన్ని మన ముఖ్య అతిథి చేత సత్కరించడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా వచ్చి ముందు అక్కడ పుష్పాన్ని చిత్రపటం దగ్గర నివాళులు అర్పించవలసిందిగా. ఫోటోనా వీడియోనా? తారక రామారావు గారి చిత్రపటానికి గార్లెన్ చేసి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా పూలతో నివాళులు అర్పించవలసిందిగా విజ్ఞప్తి. స్థాయిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా దాదాపుగా ఇదే సమయానికి అన్ని చోట్ల కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది. మన క్లస్టర్ కూడా బట్టిప్రోలు మండలం క్లస్టర్ నెంబర్ 10లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈ కార్యక్రమానికి ముందుగా ముఖ్య అతిథిగా వేమూరు నియోజకవర్గానికి పరిశీలకులుగా ఈ మహానాడు కార్యక్రమాన్ని పరిశీలించడానికి విచ్చేసినటువంటి గౌరవ భట్రాజ్ కార్పొరేషన్ చైర్మన్ గౌరవ శ్రీ వెంకటేశ్వరరాజు గారు ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. వారికి మనందరి తరఫున కూడా సుస్వాగతం పలుకుతూ వారిని ఈ రోజున అన్న నందమూరి తారక రామారావు గారి చేసేవారు కానీ ఎప్పుడు వస్తామని ఏమిటని చెప్పేవారు కాదు. కానీ తెలుగు వారి ఆత్మగౌరవం దెబ్బతిని మదరాసులుగా పిలువబడుతూ ఏకఛత్రంగా ఏలుతున్న కాంగ్రెస్ పార్టీ దుఃఖితో మన రాష్ట్రం దెబ్బతింటుంది, తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతింటుందన్న భావంలో మరి 82 మార్చి 29వ తారీఖున ఆగస్టు నగర్ హైదరాబాద్ కాంగ్రెస్ లో ప్రకటన చేసినప్పుడు జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, నక్కానంద్ బాబు గారి నాయకత్వం. జై హింద్. ఎవరు లేదు, సామాన్య కార్యకర్తలే రామారావు గారికి అండగా నిలబడ్డారు. సామాన్య రైతు కూలీలు కానీ, డ్రైవర్లు కానీ, ఆటో వాళ్ళు కానీ, రిక్షా వాళ్ళు కానీ అంతా సపోర్ట్ చేశారు. ఆ రోజు నాకు పాత డొక్కు చైతన్య రథంతో కార్యక్రమం మొదలైంది. హరికృష్ణ గారి సారథ్యంలో పాత డొక్కు. ఆయన ఎవరైనా పేదవాడు వచ్చి అమ్మలు ఇస్తే తాగేవాడు. పెద్దవాడు ఇచ్చాడా, విషం ఇచ్చాడా, ఏమిచ్చాడా చూసేస్తున్నారు కదా. అభిమానంగా ఎవరు ఏం తెచ్చిచ్చినా
స్వీకరించేసి పాదయాత్ర చేశారు. 7 నెలల పాటు నిరంతరాయిగా మండు గంటల్లో తుఫాన్తో కూడా ఆత్మగా ప్రయాణాలు చేశారు. ఆయన అధికారంలో కష్టపడ్డారు. ఆ రోజు మన క్లస్టర్లో ఒక సీనియర్ కార్యకర్తలుగా 82 నుంచి పార్టీ ఆవిర్భావం రోజు నుంచి ఈ రోజు వరకు సభ్యులుగా కొనసాగుతున్నటువంటి కొంతమంది బట్టిప్రోలు, అద్దేపల్లి, ఐలవరం నుంచి కొద్దిమంది కార్యకర్తలని ఈ సందర్భంగా సత్కరిస్తే బాగుంటుందనే ఒక తలంపుతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో ఇంకా ఒకరిద్దరు రావాల్సి ఉంది. వారు వచ్చిన తర్వాత వాళ్ళను కూడా సత్కరించుకునేటటువంటి ఏర్పాటు చేద్దాం. ఈ కార్యక్రమ నిర్వహణలో సహాయ సహకారాలు అందిస్తూ సహకరించినటువంటి ఈ 3 రోజుల కార్యక్రమాలుగా ఏర్పాట్లు పర్యవేక్షణ నిమిత్తం సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ లైవ్ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత మరొక 15 గంటలో టీ బ్రేక్ ఉంటుంది.